Good afternoon, everyone. Had lunch? Shall we start? Okay, na? Set it awali. Set it awali. So, sound చేయొద్దు. ఎస్టర్డే క్లాస్లో మనం ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో ఆల్రెడీ ఏవైతే మనం క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యామో అవి ఇంకోసారి మనం రివర్స్ చేస్తున్నామండి. గుర్తున్నాయా? స్ట్రాటజీ అంటే ఏంటి, ప్లానింగ్ అంటే ఏంటి, ఫీచర్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఏంటి. సో ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఎస్టర్డే క్లాస్లో. ఓపెన్ చేయండి నోట్బుక్ ఆర్ ఎనీ పేపర్స్ ఏదో ఒకటి ఓపెన్ చేయండి. నీడ్ టు రాయాలి. ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ హెడ్డింగ్ చాప్టర్ నేమ్ అండి అది. ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. ఓకే, షల్ వి స్టార్ట్? వింటున్నారు అందరూ? ఎస్. హెడింగ్ పెట్టుకోండి, స్ట్రాటజీ. స్ట్రాటజీలో రికార్డ్ చేయండి. ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్, and utilizing the resources to meet the present objectives. Strategy is nothing but రాస్తాను అందరు కూడా. ఎస్, గుర్తుందండి స్ట్రాటజీ అంటే ఏంటి అనేది? స్ట్రాటజీ అంటే ఏంటి చెప్పగలరా? స్ట్రాటజీ ఎస్టర్డే మనం ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నామండి? ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? బ్యాటిల్ ఫీల్డ్, ఇంకా బిర్యానీ, ఇంకా గోవా. గుర్తు రావట్లేదా? ఇవన్నీ మనం ఏంటండి, అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో
అల్టిమేట్గా ఆ ప్రజెంట్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్స్ని మీట్ చేయడానికి మనం ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ ఏంటి, అలాగే యూటిలైజింగ్ ద రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని టు మీట్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అల్టిమేట్ మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని అచీవ్ చేయాలి. బ్యాటిల్ ఫీల్డ్లో మీరు ఏంటంటే యూనిట్ విన్ అవ్వాలి. దట్ ఈస్ యువర్ స్ట్రాటజీ. అర్థవుతుందా? నెక్స్ట్ ప్లానింగ్ అని రికార్డ్ చేసుకోండి. ప్లానింగ్ అంటే ఏంటనేది ప్లానింగ్ అనేది సైడెడింగ్ ప్లానింగ్. Planning is nothing but taking the decisions which have effect on CCES, competitors, customers and employees and suppliers. CCES. Planning is taking the decisions which affect the competitors, customers and employees or suppliers. సో ప్లానింగ్ అంటే మనం ఎగ్జాంపుల్ ఏంటండి, డిఫరెంట్ ప్లాన్స్ మనం అనుకున్న ప్లాన్ మనం యాక్చువల్గా ఏంటంటే బ్యాటిల్ ఫీల్డ్లో అయినా కానీ మనం ఏమనుకుంటాం, ఒక ప్లాన్ తీసుకుంటాం, ఇలా వెళ్ళి ఇలా కింగ్డమ్ని ఇలా అక్వైర్ చేయాలనుకుంటాం. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని వీ నీడ్ టు చేంజ్ అవర్ ప్లాన్. అర్థమవుతుందా? అంటే మనం తీసుకునే ప్లాన్ వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది దాన్ని కన్సిడర్ చేసుకొని మనం ప్రాపర్గా ప్లానింగ్ అనేది చేసుకుంటాం. అర్థమవుతుందా? ఎస్టర్డే ఎగ్జాంపుల్ చూసామా? సో ఇప్పుడు మీరు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ కన్జ్యూమ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం పడుతుంది అండ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. సో యూ కెనాట్ గో బికాస్ సో యూ హ్యావ్ ద లిమిటెడ్ టైం ఉంది కాబట్టి సో యూ చేంజ్ ద ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బీకి వచ్చేసారా. లైక్ యూ ఆర్డర్ ఇన్ ద ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు. సో ఎనీథింగ్ అల్టిమేట్గా ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా? ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవుతుంది, బట్ ప్లాన్ చేంజ్ అవుతుంది. అర్థవుతుందా? సో ఆ డెసిషన్స్ అంటే ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఏవైతే ఎఫెక్ట్ అవుతాయో ఆ ఎఫెక్ట్స్ అనేది కన్సిడర్ తీసుకొని వీ మేక్ ద ప్లాన్స్. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ బై ప్లాన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటండి, ఫీచర్స్ ఆఫ్ స్ట్రాటజీ. రాసుకోండి హెడ్డింగ్, ఫీచర్స్ ఆఫ్ స్ట్రాటజీ. ఫీచర్స్ ఆఫ్ స్ట్రాటజీ. ఫోర్సైట్ ఉండాలండి. లైక్ మనం ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయగలగాలి. మీరు ఏదైతే స్ట్రాటజీ తీసుకుంటున్నారో ఆ స్ట్రాటజీలో కంపల్సరీగా మనకి ఏంటంటే ఫ్యూచర్స్ ఏముంటాయండి అంటే ఇట్ మస్ట్ బి ఫోర్సైట్, నాట్ ప్రజెంట్ కోసం కాదు. మీరు ఏదైనా స్ట్రాటజీ తీసుకుంటున్నారంటే దట్ ఈస్ ఫర్ ద లాంగ్ టర్మ్ డెసిషన్స్ కోసం ఉంటుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ డెవలప్మెంట్స్, నథింగ్ బట్ ఇన్నోవేషన్. అంటే మీరు డైలీ రొటీన్ వర్క్ ఏదైతే చేస్తున్నారో రొటీన్ చేయడం అనేది స్ట్రాటజీ కాదు. రొటీన్ కాకుండా డిఫరెంట్గా ఏదైనా చేయగలుగుతున్నారు, దట్ ఈస్ యువర్ స్ట్రాటజీ. నెక్స్ట్ బిహేవియర్ ఆఫ్ కస్టమర్స్ అండ్ కాంపిటీటర్స్. కస్టమర్స్ యొక్క బిహేవియర్స్కి కాంపిటీటర్స్ యొక్క బిహేవియర్స్ని బేస్ చేసుకొని స్ట్రాటజీ డిపెండ్ అయి ఉంటుంది. కరెక్టా? నేను ఎగ్జాంపుల్ చూసామా, బ్లాక్ బస్టర్ కూడా నెట్ఫ్లిక్స్. కస్టమర్స్ బిహేవియర్స్ చేంజ్ అవుతున్నాయి, సో ఆటోమేటిక్గా వాళ్ళ స్ట్రాటజీ అనేది దే మూవ్డ్ ఫ్రమ్ ది డివిడి టు ద ఆన్లైన్ స్ట్రీమింగ్. కరెక్టా? అంటే కస్టమర్ బిహేవియర్ని బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ రోడ్ మ్యాప్.
సో అల్టిమేట్గా ఏదైనా స్ట్రాటజీ తీసుకున్నామంటే ఆ స్ట్రాటజీలో ఏంటంటే అంటే ఇట్ విల్ బి లైక్ మీకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేస్తుంది. ఒక స్ట్రాటజీ మీరు ఏ స్ట్రాటజీ చూసినా కానీ అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, వీళ్ళ ప్లాన్ ఏంటి, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు, దట్ విల్ బి గివెన్ ఇన్ ద స్ట్రాటజీ. సో దట్స్ వై స్ట్రాటజీ విల్ గివ్ యూ ద రోడ్ మ్యాప్. అదవుతుందా? ఇవన్నీ ఏంటంటే ఫీచర్స్. అంటే ఒక స్ట్రాటజీ ఏదైనా మీరు కన్సిడర్ చేస్తే దాంట్లో ఏమేమి ఉంటాయండి అంటే ఫోర్ సైట్ ఉంటుంది, ఇన్నోవేషన్ ఉంటుంది, బిహేవియర్ ఆఫ్ కస్టమర్స్ అండ్ కాంపిటేటర్స్ కన్సిడర్ చేస్తాం, అల్టిమేట్గా రోడ్ మ్యాప్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ ఫీచర్స్. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక స్ట్రాటజీ ఇప్పుడు మీరు డెవలప్ చేద్దాం అనుకుంటే యాక్చువల్గా అసలు ఏమేమి ఉండాలి, వాట్ నీడ్స్ టు బి దేర్ ఇన్ ఏ స్ట్రాటజీ, వాట్ నీడ్స్ టు బి దేర్. అర్థవుతుందా? దోస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. అర్థవుతుందా? డిఫరెన్స్ బిట్వీన్ ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ గుర్తుందా? క్లియర్? అర్థవుతుందా? ఫీచర్స్కి క్యారెక్టరిస్టిక్స్కి దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో ఫీచర్స్ అంటే ఏంటండి మనకి యాక్చువల్గా మనకి ఏమైతే లైక్ ఫీచర్స్ లైక్ ప్రొడక్ట్ ఏదైతే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ మనం మొబైల్ ఫోన్ చూసాం అనుకోండి, ఆ మొబైల్లో ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ ఫీచర్స్. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే యాక్చువల్లీ వాట్ నీడ్స్ టు బి దేర్. అదవుతుందా? ఒక పర్సన్ని మనం చూసినప్పుడు ఏంటంటే అతని క్యారెక్టరిస్టిక్స్ ఏంటని చూస్తాం మనం, అతని క్యారెక్టర్ ఏంటి, కరెక్టా? సో అంటే ఏంటంటే ఒక పర్సన్ అంటే మనం యాక్చువల్గా ఏమి ఉండాలి, దట్ విల్ బి అవర్ క్యారెక్టరిస్టిక్స్. సో సేమ్ స్ట్రాటజీలో కూడా అంతేనండి. స్ట్రాటజీలో కూడా మనం ఏంటంటే ఒక స్ట్రాటజీ మీరు డ్రాఫ్ట్ చేశారంటే ఏ పాయింట్స్ మీరు కంపల్సరీగా కన్సిడర్ చేయాలి, దోస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. సో హెడ్డింగ్ పెట్టేసుకోండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజీ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజీ. సో మీరు ఏదైనా స్ట్రాటజీ ఒకటి డెవలప్ చేశారంటే కంపల్సరీగా ఏంటండి అంటే దట్ నీడ్స్ టు గివ్ ద లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఇవ్వాలి మీ కంపెనీకి. మీరు ఒక స్ట్రాటజీ ఫ్రేమ్ చేశారంటే అది కంపల్సరీగా లాంగ్ టర్మ్ డైరెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి. జస్ట్ ఒక స్ట్రాటజీ మీరు ఫామ్ చేశారు, అది ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. దెర్ ఈజ్ నో యూస్. మీరు అంత స్ట్రాటజీ ప్లాన్ చేసి అంత డ్రాఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఒక స్ట్రాటజీ మీరు తీసుకుంటున్నారంటే కంపల్సరీగా దాంట్లో ఉండాల్సినది ఏంటంటే అంటే లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, మీరు ఏదైతే స్ట్రాటజీ అనేది అప్లై చేస్తున్నారంటే యూ మస్ట్ టు రిసీవ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది గెయిన్ చేయాలి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే కాంపిటీటర్స్ కంటే కూడా మన ప్రొడక్ట్స్లో ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సేమ్ ప్రొడక్ట్ కాంపిటీటర్ సేల్ చేస్తున్నారు, మనం కూడా సేల్ చేస్తున్నాం. సేమ్ ప్రైస్, అతను కూడా సేమ్ ప్రైస్కి, మనం కూడా సేమ్ ప్రైస్కి సేల్ చేస్తున్నాం, బట్ విత్ బెటర్ క్వాలిటీ మనం బెస్ట్గా ఇస్తున్నాం. దెన్ వీఆర్ మేకింగ్ లైక్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది మనకు ఉన్నట్లే. అదవుతుందా? దట్ ఈస్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అంటే మీరు ఒక స్ట్రాటజీ, ఇఫ్ యూ స్టార్టెడ్ ఏ కంపెనీ, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ఒక స్ట్రాటజీ డ్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక స్ట్రాటజీ మీరు డ్రాఫ్ట్ చేయాలంటే కంపల్సరీగా దాంట్లో లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఉండాలి, అలాగే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండాలి. అంటే మీ కాంపిటేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంపిటేటర్ కంటే మీ ప్రొడక్ట్స్ అనేది సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి. ప్రైస్లో కానీ, క్వాలిటీలో కానీ, స్పెసిఫికేషన్స్లో కానీ, ఎనీథింగ్ యూ నీడ్ సమ్ అడ్వాంటేజ్. కొంత అడ్వాంటేజ్ అనేది మీరు గెయిన్ చేయగలగాలి. అలా స్ట్రాటజీస్ అనేది డ్రాఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ కంపెనీ యాక్టివిటీస్. స్కోప్, బేస్డ్ అపాన్ ద స్కోప్ అంటే ఏంటండి, మనం స్ట్రాటజీ మీరు ఏదైతే డ్రాఫ్ట్ చేస్తున్నారో ఆ స్ట్రాటజీ మీరు డ్రాఫ్ట్ చేసే స్ట్రాటజీ అనేది కంపెనీ యొక్క స్కోప్ని బేస్ చేసుకొని స్ట్రాటజీ ఉంటుంది. డిస్కస్ చేసామా ఎస్టర్డే క్లాస్లో. ఒక హార్డ్వేర్ కంపెనీ ఉంది, హార్డ్వేర్ కంపెనీ వాజ్ ట్రాన్స్ఫార్మ్ టు ద సాఫ్ట్వేర్ కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా వాళ్ళు వెళ్ళారు. సో అప్పుడు ఏంటండి, వాళ్ళ స్ట్రాటజీ అనేది వాళ్ళ స్కోప్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది. అమెజాన్ డిస్కస్ చేసామా? అమెజాన్ ఉంది మనకి, యాక్చువల్గా అయితే డెలివరీ సర్వీసెస్. ఆఫ్టర్ దట్ దే ఎంటర్డ్ ఇన్ టు ద ఎంటర్టైన్మెంట్ మార్కెట్ కూడా కదా, మీడియా ఛానల్స్ కూడా వెళ్ళిపోయారు. సో దట్స్ వై అంటే వాళ్ళ స్కోప్ అనేది ఎక్స్టెన్షన్ చేసినప్పుడు స్ట్రాటజీ కూడా ఆ స్కోప్ని బేస్ చేసుకుని డిసైడ్ అవుతూ ఉంటుంది. క్లియర్? మ్యాచింగ్ ది resources and activities. Example you can note down here. Blockbuster and Netflix.
ఈ కేసులో నెట్ఫ్లిక్స్ ఏంటండి, దే యూటిలైజ్డ్ ద రిసోర్సెస్, లైక్ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర అమౌంట్ అంతా యూటిలైజ్ చేసుకున్నారు. యాక్టివిటీస్ ఏంటి అండి, డివిడి టు ద నెట్వర్క్ స్ట్రీమింగ్, దే ట్రాన్స్ఫార్మ్ టు ద నెట్వర్క్ స్ట్రీమింగ్. ఓకేనా, దే ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద డివిడి టు ద నెట్వర్క్ స్ట్రీమింగ్. సో స్ట్రాటజీ అంటే ఏంటండి అంటే ఉన్న రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని యూ నీడ్ టు క్రియేట్ ద న్యూ ఆపర్చునిటీస్. ఉన్న రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని యూ నీడ్ టు క్రియేట్ ద న్యూ ఆపర్చునిటీస్. నెట్ఫ్లిక్స్ అదేనా చేసింది అక్కడ. వాళ్ళ దగ్గర ఏదైతే ఫైనాన్సెస్ ఉన్నాయో ఆ ఫైనాన్సెస్ని యూటిలైజ్ చేసుకొని, వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు అసలు న్యూ ఒక మార్కెట్ని ఎస్టాబ్లిష్ చేయగలిగారు. నౌ దే ఆర్ ఇన్ ద బెస్ట్ పొజిషన్. కరెక్టా కదా. సో అఫ్ కోర్స్ మీరు ఒక స్ట్రాటజీ తీసుకుంటున్నారంటే కంపల్సరీగా దాంట్లో ఉండాల్సిన ఇంకో రిక్వైర్మెంట్ ఏంటండి అంటే మేజర్ రిసోర్స్ చేంజింగ్. మేజర్ రిసోర్స్ చేంజింగ్. సో ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చెప్పామండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ క్లాసెస్ టు ఆన్లైన్ క్లాసెస్. ఫిజికల్ క్లాసెస్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ మూవ్ అయినప్పుడు కంపల్సరీగా కెమెరాస్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ వీ నీడ్ టు అప్డేట్. నెట్వర్క్ కనెక్షన్ పెట్టించుకోవాలి, అలాగే సిస్టమ్స్ మెయింటైన్ చేయాలి. ప్రాపర్ వేలో మనకి లైక్ వీడియో అంతా కూడా వెళ్తుందో లేదో చెక్ చేయాలా లేదా. సో హౌ దిస్ ఈజ్ పాసిబుల్ అంటే మనం తీసుకున్న స్ట్రాటజీ, మన స్ట్రాటజీ ఏంటంటే సో ఎక్కడున్నా కానీ క్లాస్ వినగలగాలి, దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీ చేసినప్పుడు రిసోర్సెస్ కూడా చేంజ్ చేయగలగాలి. సో దట్స్ వై ఒక స్ట్రాటజీ తీసుకుంటుంటే దాంట్లో కంపల్సరీగా రిసోర్సెస్ చేంజెస్ అనేది కూడా చేయాల్సిందే. ఓకేనా, అర్థమవుతుందా, క్లియర్. ఎగ్జామ్లో అడుగుతారండి ఇవన్నీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజీ అంటే ఇవన్నీ రాయాలి మీరు కంపల్సరీగా. అర్థమవుతుందా. సో రాయాలంటే గుర్తుండాలంటే రివర్స్ చేయాలంటే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, అంటే ఆ పాయింట్స్ అన్నీ ఏంటంటే మీకు గుర్తుండాలంటే కొంచెం ఎగ్జాంపుల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటూ ఉన్నారంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకేనా. సో సేమ్ ఇప్పుడు ఏదైతే మనం రాసామో దానికి తగ్గట్టుగానే స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ కంపల్సరీగా ఆపరేషనల్ చేంజెస్ తీసుకొస్తుంది. ఆపరేషనల్ చేంజెస్. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. నెట్ఫ్లిక్స్ ఆపరేషన్స్ చేంజ్డ్. నెట్ఫ్లిక్స్లో ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆపరేషన్స్ అన్ని చేంజ్ అయ్యాయి. కరెక్టా, అర్థమవుతుందా. ఎనఫ్ చాలండి. సో చూడండి, దీస్ ఆల్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ స్ట్రాటజీ. అర్థమవుతుందా. క్యారెక్టరిస్టిక్స్ అంటే కంపల్సరీగా వాట్ నీడ్స్ టు బి దేర్. ఒక స్ట్రాటజీ మీరు డెవలప్ చేస్తున్నారంటే ఆ స్ట్రాటజీలో ఏముండాలంటే లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఉండాలి, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండాలి, అలాగే స్కోప్ ఆఫ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్, లైక్ మీరు మీ యాక్టివిటీస్ స్కోప్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా స్ట్రాటజీ ఉండాలి. మ్యాచింగ్ ద రిసోర్సెస్ అండ్ యాక్టివిటీస్. మీ యొక్క రిసోర్సెస్కి మీ దగ్గర ఏవైతే రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయో ఆ రిసోర్సెస్ని యాక్టివిటీస్ని మ్యాచ్ చేస్తూ సో యూ నీడ్ టు మేక్ ద స్ట్రాటజీ. అండ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ని న్యూ ఆపర్చునిటీస్ కోసం యూటిలైజ్ చేయగలగాలి, అండ్ ఆపరేషన్స్ చేంజ్ చేయగలగాలి, అండ్ మేజర్ రిసోర్స్ చేంజ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపెన్ ఇన్ ద స్ట్రాటజీ, మస్ట్ టు బి దేర్ ఇన్ ద స్ట్రాటజీ. మీరు ఒక కంపెనీ స్ట్రాటజీ ఫ్రేమ్ చేశారంటే ఈ థింగ్స్ అన్నీ మీరు కన్సిడర్ చేయాల్సిందే. దెన్ ఓన్లీ ఇట్ లీడ్స్ టు ఏ గుడ్ స్ట్రాటజీ. అప్పుడు మాత్రమే అది ఒక బెస్ట్ స్ట్రాటజీ అనేది అవుతుంది. అదే అలా కాకుండా మీరు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కన్సిడర్ చేయకుండా, లాంగ్ టర్మ్ డైరెక్షన్ లేకుండా, ప్రాపర్ రిసోర్సెస్ మ్యాచ్ చేసుకోకుండా ఏదైనా స్ట్రాటజీ డెవలప్ చేసినా కానీ దెర్ ఈజ్ నో యూస్. అర్థమవుతుందా, క్లియర్, పర్ఫెక్ట్, అర్థమవుతుంది కదా, సింపుల్. చూడండి నెక్స్ట్, consequences of a characteristics of strategy. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల లైక్ లాంగ్ టర్మ్ డైరెక్షన్ అని మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. ఈ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ గెయిన్ చేయాలి, ఆపరేషనల్ చేంజెస్ వస్తాయి, మేజర్ రిసోర్సెస్ చేంజెస్ వస్తాయని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ చేయడం వల్ల
వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజీ. సో మన స్ట్రాటజీలో ఏ చేంజెస్ వస్తాయి, లైక్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే మీరు ఇవన్నీ ఫాలో అవడం వల్ల వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్. కాన్సిక్వెన్సెస్ ఏంటండి అంటే స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ లైక్లీ టు బి కాంప్లెక్స్ ఇన్ నేచర్. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు ఒక స్ట్రాటజీ డ్రాఫ్ట్ చేశారంటే కంపల్సరీగా ఒక స్ట్రాటజీని ఫ్రేమ్ చేయాలంటే కంపల్సరీగా అది అంత ఈజీ అయితే కాదు. ఇట్ విల్ లీడ్స్ టు సమ్ కాంప్లెక్సిటీ వస్తుంది. ఎందుకండి మల్టిపుల్ వేరియబుల్స్ కన్సిడర్ చేయాలి మీరు. ఒక స్ట్రాటజీ ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కవర్ అవుతూ మీరు ఒకటి ఫ్రేమ్ చేయాలంటే మల్టిపుల్ వేరియబుల్స్ అనేది మీరు కన్సిడర్ చేయాలి. అదవుతుందా? మల్టిపుల్ వేరియబుల్స్ అంటే మన మార్కెట్లో గ్రోత్ ఎలా ఉంటుంది, లేకపోతే మన కాంపిటీటర్ ఎవరు, అలాగే మన దగ్గర రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, సో అలాగే మనం మన ఇండస్ట్రీలో ఎంతవరకు మనం గెయిన్ చేయగలం, ప్రాఫిట్ ఎంత వస్తుంది, మన ప్రోడక్ట్ అనేది ఏ ప్రైస్కి మనం సేల్ చేయగలం, ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి, మన కస్టమర్స్ బేస్ ఏంటి. సో మల్టిపుల్ వేరియబుల్స్ మీరు కన్సిడర్ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి లైక్ ఒక బెస్ట్ స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ అవుతుంది. అదవుతుందా? స్ట్రాటజీలో ఫీచర్స్ అనేది నార్మల్గా స్ట్రాటజీలో ఫీచర్స్ అనేది ఉంటాయి. యాక్చువల్గా ఇంకా అసలు స్ట్రాటజీలో ఉండాల్సిన థింగ్స్ ఏంటి అనేది మనం క్యారెక్టరిస్టిక్స్లో డిస్కస్ చేసాం కదా. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని మీరు ఒక స్ట్రాటజీ కనుక ఫ్రేమ్ చేశారంటే మీకు అల్టిమేట్గా రిజల్ట్ ఎలా ఉంటుందంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ ఆర్ లైక్లీ టు బి కాంప్లెక్స్ ఇన్ నేచర్. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకుంటే దట్ విల్ బి కాంప్లెక్స్ ఇన్ నేచర్. లైక్ మల్టిపుల్ వేరియబుల్స్ని మీరు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక సింగిల్ వేరియబుల్ని తీసుకొని మీరు డెసిషన్ తీసుకోవడం కుదరదు. బికాస్ యూ హ్యావ్ ద వేరియస్ క్యారెక్టరిస్టిక్స్. ఇవన్నీ కన్సిడర్ చేశారంటే చాలా వేరియబుల్స్ని కన్సిడర్ చేసి మాత్రమే ఒక డెసిషన్ తీసుకోగలరు. అల్టిమేట్గా అవుట్కమ్ విల్ బీ పర్ఫెక్ట్. అవుట్కమ్ అనేది కూడా మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే లైక్లీ టు బి మేడ్ ఇన్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ అన్సర్టనిటీ. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈ స్ట్రాటజీస్ని ఈ బేస్ చేసుకొని చేశారో సో లైక్లీ టు బి మేడ్ ఇన్ సిచ్యువేషన్స్ ఆఫ్ అన్సర్టనిటీ. సో ఒకవేళ ఏదైనా అన్సర్టనిటీ కేసెస్ వచ్చాయి, లైక్ ఇప్పుడు మనకి కోవిడ్-19 వచ్చిందా, ఆ టైంలో ఇట్ ఈజ్ అన్ అన్సర్టనిటీ. లైక్ లేదా డిజాస్టర్ క్రియేట్ అయింది, ఎర్త్క్వేక్ వచ్చింది. అదవుతుందా? ఎర్త్క్వేక్ వచ్చింది, అప్పటికప్పటికి మనం డెసిషన్స్ ఏంటండి చేంజెస్ చేయాలా. అదవుతుందా? సో అప్పటికప్పటికి మనం ఏంటంటే మనం ఏదైతే ఫాలో అవుతున్నామో స్ట్రాటజీస్, ఆ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఏంటంటే ఇట్ నీడ్స్ సమ్ రిక్వైర్మెంట్ ఆఫ్ చేంజ్ అనేది కంపల్సరీగా అవ్వాలి. సో లైక్లీ టు బి మేడ్ ఇన్ సిచ్యువేషన్స్ ఆఫ్ అన్సర్టనిటీలో కూడా ఇట్ నీడ్స్ టు చేంజ్ అనేది చేస్తూ ఉండాలి. ఆ తర్వాత లైక్లీ టు డిమాండ్ అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే మీరు కనుక ఈ పైన చెప్పిన ఈ బేస్ అన్ని ఫాలో అయ్యారంటే ఇట్ లీడ్స్ టు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కంపెనీ లైక్ వాళ్ళు ఎలా చేస్తారండి అంటే వాళ్ళంతా సక్సెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. వాళ్ళు ఓన్లీ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్సే కాదు, వాళ్ళు ఫాలో అయ్యే మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, వాళ్ళ అప్రోచ్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రొడక్షన్ చేస్తారు కదండి, వీళ్ళు ప్రొడక్షన్ చేసిన దగ్గర నుంచి ఆ తర్వాత మనకేంటంటే సప్లై చైన్ ఉంటుంది తెలుసా. సప్లై చైన్ అంటే మనకి ప్రొడక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అల్టిమేట్గా కస్టమర్ హ్యాండ్కి వెళ్ళేంత వరకు కూడా ఏదైతే అప్రోచ్ వీళ్ళు ఫాలో అవుతారో అదంతా కంబైన్డ్గా ఉంటుంది. అంటే ప్రొడక్షన్ అంతా ఒకరు చేయడం, మార్కెటింగ్ అంతా ఒకరు చేయడం అలా ఉండదు. ఒక్కసారి అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే అంటే అల్టిమేట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ మార్కెటింగ్ టీం వాళ్ళు ఉన్నారండి. మార్కెటింగ్ టీం వాళ్ళు ఎన్ని సేల్ చేయగలరు అనేది ఇట్ విల్ బి నోన్ టు ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేస్తున్నారు, మనం ఎన్ని రీటైలర్స్కి ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ చేయగలం అనేది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. అంటే ఆన్ ద టైమ్ రియల్ టైంలో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందండి అంటే దే ఫాలో ద ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే అన్ని యాక్టివిటీస్ కూడా కంబైన్డ్గా ఉంటాయి. అదవుతుందా? ప్రొడక్షన్ కావచ్చు, లేకపోతే మనకి తర్వాత ప్యాకింగ్ చేస్తున్నారు, ప్యాకింగ్ తర్వాత సప్లై అంటే లాజిస్టిక్స్ పంపిస్తున్నారు, లాజిస్టిక్స్ తర్వాత హోల్సేలర్ దగ్గర నుంచి రిటైలర్, ఈ అన్ని యాక్టివిటీస్ కూడా కంబైన్డ్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అలా మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కడ డిలేస్ జరగవు. అదవుతుందా? అలా మెయింటైన్ చేయడం వల్ల దెర్ ఈస్ నో డిలేస్ టు ఎనీవన్. ప్రొడక్షన్ ఎంత చేస్తున్నారో మార్కెటింగ్ టీం వాళ్ళకి తెలుసు, మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందనేది కూడా ప్రొడక్షన్ వాళ్ళకి తెలుసు. సో అలా కంబైన్డ్గా చేయడం వల్ల ఏంటంటే దెర్ ఈస్ నో ఎనీ డిలేస్, ఎలాంటి డిలేస్ కూడా అవ్వవు. సో ప్రొడక్ట్స్ అనేది ఆన్ టైంలో కస్టమర్ హ్యాండ్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటాం. సో ఒక స్ట్రాటజీ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది పాసిబుల్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్
మేనేజ్ చేంజ్ రిలేషన్షిప్ అండ్ నెట్వర్క్స్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. సో మనకి ఏంటండి అంటే మేనేజ్ చేంజ్ రిలేషన్షిప్స్ అండ్ నెట్వర్క్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్ అంటే మీరు ఒక స్ట్రాటజీ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మేనేజ్ ద చేంజ్ రిలేషన్షిప్స్ అంటే ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్టెడ్ ఏ కంపెనీ. మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారండి. కంపెనీ స్టార్ట్ చేసి న్యూగా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. బెస్ట్ క్వాలిటీలో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇప్పుడు దాన్ని ఏంటండి అంటే మనం మార్కెటింగ్ చేయాలి. లైక్ సప్లై అంటే కస్టమర్ హ్యాండ్స్ దాకా వెళ్ళాలంటే మీరు మార్కెటింగ్ చేయాలి కదండి. బట్ యూ ఆర్ ల్యాకింగ్ ఇన్ మార్కెటింగ్లో మీకు అంత లైక్ నాలెడ్జ్ లేదు ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, అర్థమవుతుందా? సో అప్పుడు మీరు ఏం చేస్తారండి, మార్కెటింగ్ టీమ్ ఎవరైతే ఉన్నారో ఒక బెస్ట్ పర్సన్, ఆ పర్సన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేసి సో మీ ప్రోడక్ట్ని వాళ్ళకి ఇచ్చేసి ఇదిగోండి ఈ ప్రోడక్ట్ మీరు సేల్ చేయండి అని ఇచ్చేస్తాం మనం. కరెక్టా? మీరు ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళారు ఎప్పుడన్నా? ఎప్పుడు వెళ్తూనే ఉంటారా? డిమార్ట్కి వెళ్ళారు కదా. డిమార్ట్లో మీరు కొన్ని ప్రోడక్ట్స్ చూస్తారా? లైక్ ఎప్పుడూ అవే ఉంటాయి, అవే కంపెనీ అవే బ్రాండ్ ఉంటాయి అక్కడ. అవునా కదండి? ఏంటండి చెప్పండి, మీకు తెలిసినవి కొన్ని చెప్పండి. అలాగా మీరు ఎప్పుడు రెగ్యులర్గా చూసేవి. ఇండియా గేటా అంటే మీకు అంటే నేనేది ఏంటంటే మీకు బయట దొరికే బ్రాండ్స్ కాదు, మీకు బయట దొరకని బ్రాండ్స్ అక్కడ ఉంటాయి. మీరు అక్కడే చూస్తారు, ఇంకెక్కడ చూడరు. ఏంటండి అన్నీ బయట చూసిన బ్రాండ్సేనా? అంటే అక్కడే చూస్తారు, ఇంకెక్కడ ఉండవు. అంటే వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు అంతే. డిమార్ట్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు ఆ ప్రొడక్ట్స్కి. ఏంటండి వెళ్ళలేదా డిమార్ట్కి ఎప్పుడు? కానీ ప్రోడక్ట్స్ వెళ్ళలేదు ఎప్పుడు? ఏంటండి మీరు షాపింగ్ చేసి వచ్చేసారు అంతేనా? మరి చెప్పాలి, ట్రై చేయండి, చాలా ఉంటాయి కదా. అచ్చా, డిమార్ట్ రిలేటెడ్గా సపరేట్ బ్రాండ్స్తో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, అవన్నీ తెలుసు కదా. డిమార్ట్ బ్రాండ్ ఉంటుంది, అది మీకు బయట దొరుకుతుందా? దొరకదు. అది డిమార్ట్ కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు డిమార్ట్కి, ఎవరో మ్యానుఫ్యాక్చర్ చేసి తీసుకొస్తారు. వీళ్ళు డిమార్ట్ యొక్క లేబుల్ వేసి సేల్ చేస్తారు మనకి. కరెక్టా? ఉంటాయి కదండి. ఏమిటి చెప్పండి, ఉంటాయంటే అవునంటున్నారు, చెప్పమంటే చెప్పట్లేదు. ఏంటండి కొన్ని లైక్ ఏంటండి అంటే రైస్ కావచ్చు, రైస్ ఇంకా కొన్ని మసాలాస్ అవన్నీ ఉంటాయా, అవన్నీ డిమార్ట్ నేమ్తో ఉంటాయి. కరెక్టా? అవి ఇంకా మనకి టాయ్స్ కొన్ని ఉంటాయి. అలాగే వాళ్ళు ఇంకేం చేస్తారండి, గ్రాసరీ ఐటమ్స్ కావచ్చు. సో ఇలా ప్లేట్స్ అని కొన్ని అన్నీ వాళ్ళ నేమ్తో వచ్చేస్తాయి. అంటే వాళ్ళు ఏమంటే వాళ్ళకి నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందంటే వాళ్ళకి నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు. బట్ కాకపోతే మరి వాళ్ళు ఎలా వాళ్ళు అలా సేల్ చేయగలుగుతున్నారంటే దే ఆర్ ఓన్లీ డూయింగ్ ద మార్కెటింగ్. వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు అంతే. మస్కిటో బ్యాట్స్ చూసారా, డిమార్ట్ అని ఉంటుంది. అవునా, అక్కడే దొరుకుతుంది, అది బయట దొరకదు ఎక్కడ కూడా. ఎందుకంటే అది బయట ఎవరో ఒక సప్లయర్ మంచిగా సప్లై చేసి ఇస్తారు. వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళి సేల్ చేయలేరు, వాళ్ళకి బ్రాండ్ నేమ్ లేదు. దట్స్ వై దే యూజ్ ద డిమార్ట్ యొక్క బ్రాండ్ నేమ్ అది తీసుకొని వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అవునా కదా? గుర్తొస్తున్నాయా? సో ఇదంతా ఎలా జరుగుతుందండి అంటే చూడండి, మేనేజ్ చేంజ్ రిలేషన్షిప్స్ అండ్ నెట్వర్క్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. అంటే మన ఆర్గనైజేషన్లో కాకుండా అవుట్ సైడ్ ఆర్గనైజేషన్లో కూడా మనకి ఏదన్నా లైక్ బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో మనం ఏంటంటే అంటే వీ నీడ్ టు మేక్ ద రిలేషన్షిప్. సేమ్ లైక్ ఇప్పుడు మనకి అవుట్ సైడ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా డిమార్ట్తో లింక్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకంటూ బ్రాండ్ ఇమేజ్ లేదు కాబట్టి వాళ్ళు ఎక్కువగా సేల్ చేయలేరు. సో దే ఆర్ గివింగ్ టు ద మార్కెటింగ్ కోసం ఏంటంటే డిమార్ట్కి ఇచ్చేస్తున్నారు. అర్థమవుతుందా? సో ఆటోమేటిక్గా పబ్లిక్ ఎక్కువగా అక్కడ ఫ్లో అవుతూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా దే విల్ బై. జస్ట్ డిమార్ట్ నేమ్ చూసైనా మీరు పర్చేస్ చేస్తారు కదా. బట్ అది ఒరిజినల్ సప్లయర్ చాలా డిఫరెంట్గా ఉంటారు. అతని నేమ్ అసలు అతని నేమే ఉండదు అక్కడ. అర్థమవుతుందా? సో అంటే ఆ అవుట్ సైడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ యూటిలైజ్డ్ ద డిమార్ట్ని యూటిలైజ్ చేస్తారు అవుట్ సైడ్ ఆర్గనైజేషన్. సో దాన్ని ఇక్కడ మనం ఏం చెప్తామండి అంటే మేనేజ్ ద చేంజ్ రిలేషన్షిప్స్ అండ్ నెట్వర్క్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. మన అవుట్ సైడ్ ఆర్గనైజేషన్లో కూడా వీ నీడ్ టు యూటిలైజ్ ద లైక్ మనకి ఏదైతే హెల్ప్ఫుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటితో మన రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేసి వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇవన్నీ కూడా ఏంటండి స్ట్రాటజీలో పార్ట్స్ ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటండి, స్ట్రాటజిక్ డెసిషన్స్ విల్ ఆఫెన్ ఇన్వాల్వ్ చేంజ్ ఇన్ ద ఆర్గనైజేషన్.
ఎప్పుడు అంటే స్ట్రాటజిక్ డెసిషన్ మీరు ఏది తీసుకున్నా కానీ కంపల్సరీగా దేర్ మస్ట్ బి చేంజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే యూ స్టార్టెడ్ వన్ రీటైల్ స్టోర్, ఒక రీటైల్ స్టోర్ స్టార్ట్ చేశారు మీరు, లైక్ క్లాత్ స్టోర్ కావచ్చు, లేకపోతే సంథింగ్ లైక్ ఫ్యాషన్ రిలేటెడ్గా ఒక స్టోర్ స్టార్ట్ చేశారు, గ్రాసరీస్ గుడ్ అండి. సో ఏదన్నా మీరు ఒక క్లాత్ షోరూమ్ కావచ్చు, ఏదో ఒకటి స్టార్ట్ చేశారండి, రీటైల్ స్టోర్ నుంచి లైక్ ట్రెడిషనల్గా మీరు రీటైల్ స్టోర్ అండ్ లైక్ అంటే కస్టమర్స్ మీ దగ్గరకు వస్తారు, పర్చేస్ చేసి వెళ్ళిపోతారు. బట్ ఇప్పుడు ఎలా ఉన్నాయండి మనకి ఫ్యాషన్ స్టోర్స్ అన్నీ కూడా, ఫ్యాషన్ స్టోర్స్ అన్ని అండ్ లైక్ క్లాత్ షోరూమ్స్ కావచ్చు, షూస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఫ్యాషన్ రిలేటెడ్గా ఎలా ఉన్నాయండి, అన్ని ఈ కామర్స్ ద్వారా వెళ్ళిపోతున్నాయా? ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారా మీరు? ఇన్స్టాగ్రామ్ అంటే రెడ్ కలర్లో ఉంటుంది తెలుసా, చూసారా ఎప్పుడన్నా? మొబైల్స్లో ఉంటుందండి. మొబైల్ తెలియదా మీకు? మొబైల్ తెలియదు ఏంటండి, ఎప్పుడన్నా చూసారా? చూడలేదా? అంటే అది యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారు కదా, ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ చూస్తూ ఉంటే ఎలా వస్తుందండి ఈ మధ్యలో ప్రొడక్ట్స్ అంటే లైక్ క్లాత్స్ కావచ్చు, ఎనీథింగ్ మీరు ఏదైనా సెర్చ్ చేయండి, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ ఇన్స్టాగ్రామ్. అంటే మీరు డైరెక్ట్గా వాళ్ళ నెంబర్స్ కాల్ చేసి చెప్తే వాళ్ళే మనకి ఆర్డర్ పార్సల్ అనేది చేసి పంపించేస్తున్నారు. కరెక్టే కదా? మీరు ఒక లైక్ షర్ట్స్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ఇంకా లైక్ బైక్స్ రిలేటెడ్ యాక్సెసరీస్ కావచ్చు, కార్ రిలేటెడ్ యాక్సెసరీస్ కావచ్చు, ఎనీథింగ్ మీరు ఏదైనా కానివ్వండి వాళ్ళకి కాల్ చేసే, ఇప్పుడు మీరు అమెజాన్లో దొరికేవని అక్కడ దొరుకుతాయి. సో వాళ్ళు ఏంటండి అంటే వాళ్ళందరూ యాక్చువల్గా రీటైల్ స్టోర్సే, బట్ బై యూజింగ్ ద సోషల్ మీడియా దే ట్రాన్స్ఫర్ టు ద లైక్ ఆన్లైన్ స్టోర్స్ కింద కన్వర్ట్ అయిపోతున్నారు. బికాస్ మార్కెట్లో కూడా కస్టమర్స్ అలాగే పర్చేస్ చేస్తున్నారు కదా, ఎవరు ఆన్లైన్ లైక్ రీటైల్ స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేయాలని ఎవరు అనుకోవట్లేదు. సో దట్స్ వై వాళ్ళ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో దే హ్యావ్ చేంజ్డ్. ట్రెడిషనల్ రీటైల్ బిజినెస్ నుంచి దే ట్రాన్స్ఫార్మ్డ్ టు ది ఆన్లైన్ స్టోర్. కరెక్టే కదా? సో చూడండి, స్ట్రాటజిక్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో విల్ ఆఫెన్ ఇన్వాల్వ్ చేంజ్ ఇన్ ఆర్గనైజేషన్స్. అంటే వాళ్ళు ట్రెడిషనల్గా ఏదైతే ఫాలో అవుతున్నారో దాని నుంచి ఆన్లైన్ మోడ్కి ట్రాన్స్ఫర్ అయిపోయారు. దట్ ఈస్ ద చేంజ్. సో స్ట్రాటజిక్ డిసిషన్ మీరు తీసుకుంటే అలా చేంజ్ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు రీటైల్ స్టోర్, ఇప్పుడు రీటైల్ స్టోరే, యూజ్ ఏముంది? దర్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఏం లేదు. రీటైల్ స్టోర్ నుంచి లైక్ ఫిజికల్ స్టోర్ నుంచి యూ స్టార్టెడ్ టు ద ఆన్లైన్ స్టోర్. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నారు, అది స్ట్రాటజీ. దట్ ఈస్ ద స్ట్రాటజీ యూస్ చేస్తే వాళ్ళు అవన్నీ సేల్ చేయగలుగుతున్నారు. కరెక్టే కదా? సో దట్స్ ఇట్. దీస్ ఆల్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైక్ కాన్సిక్వెన్సెస్. మీరు పర్ఫెక్ట్గా మనం ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నామో అవన్నీ యూస్ చేశారంటే యూ విల్ గెట్ ఆల్ దీస్ ఆల్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. స్టార్ట్ చేయండి. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజీ. ఫస్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ నేచర్. Consequences of characteristics of strategy. First one, complex. సో కాంప్లెక్స్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి, మనకేంటండి మల్టిపుల్ వేరియబుల్స్ కన్సిడర్ చేయాలి. మనం మల్టిపుల్ వేరియబుల్స్ కన్సిడర్ చేయాలి వైల్ టేకింగ్ ద డెసిషన్. నెక్స్ట్ వన్ ఏంటండి, అన్సర్టనిటీ. సో అన్సర్టనిటీస్లో మనకి ఏంటండి అంటే లైక్ మనం డిజాస్టర్స్ ఆర్ ఎమర్జెన్సీలో కూడా మనం డెసిషన్స్ అనేది ఎలా తీసుకుంటాం అనే దానికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. అంటే ఏంటండి? ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాము, యాపిల్ కంపెనీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ ప్లస్ లైక్ వీళ్ళకి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇదంతా ఏంటంటే ఇంటర్లింక్ ఉంటుంది. అల్టిమేట్ కస్టమర్ హ్యాండ్స్కి వెళ్ళేంత వరకు కూడా దే ఆర్ ఇంటర్లింక్డ్. సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది ఉంటుంది స్ట్రాటజీ ఫాలో అయ్యారంటే. రిలేషన్షిప్ outside organizations. రిలేషన్షిప్ విత్ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్స్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి. సో నార్మల్ బిజినెస్ యూజింగ్ ద సర్వీసెస్ ఆఫ్
డీమర్ట్ బ్రాండ్ నేమ్. బిజినెస్ సైడ్ వచ్చు వీళ్ళకి, బట్ బ్రాండింగ్ లేదు వీళ్ళకి. సో దట్స్ వై దే ఆర్ యూజింగ్ ద అవుట్ సైడ్ ఆర్గనైజేషన్. అవుట్ సైడ్ ఆర్గనైజేషన్లో కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో చేంజ్ కంపల్సరీ ఉండాలండి. స్ట్రాటజిక్ డెసిషన్స్ ఏదైనా తీసుకుంటున్నారంటే చేంజ్ ఉండాలి. సో చేంజ్ అంటే మనకి ఏం చెప్పుకున్నామండి, ట్రెడిషనల్ స్టోర్స్ నుంచి ఆన్లైన్ స్టోర్స్, ఇన్స్టాగ్రామ్ సింబల్ వేయండి అక్కడ. కరెక్టా కదా? చేంజ్ ఈజ్ నథింగ్ బట్ ట్రెడిషనల్ స్టోర్స్ నుంచి ఆన్లైన్ స్టోర్ కింద కన్వర్ట్ అయిపోతున్నారు. సో దట్ ఈస్ ఎలా చేంజ్ అవుతున్నారంటే అదొక స్ట్రాటజీ అంతే. అర్థమవుతుందా? సో లొకేషన్ పంపిస్తారు, అక్కడికి వెళ్ళి మనం పర్చేస్ చేసుకోవడమే. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఎలా అంటే స్ట్రాటజీస్ అంతే, వాళ్ళు తీసుకున్న స్ట్రాటజీస్ అవన్నీ కూడా. దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ స్ట్రాటజిక్ డెసిషన్, స్ట్రాటజిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజీస్. క్లియర్? ఎవ్రీవన్ ఈజ్ క్లియర్? అర్థమవుతుందా? సింపుల్. నెక్స్ట్ అండి, రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రాటజీ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రాటజీ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటో చెప్పండి నాకు. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటి? అడ్వాంటేజ్ ఓవర్ కాంపిటేటివ్ కదా? నేను అదే చెప్తారు నాకు. మళ్ళీ చెప్పండి ఇవాళ. సరే ఇవాళ చెప్పండి, చెప్పాలండి అందరూ. చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పండి. నేను అడగనా? అడగమంటారు ఎవరినో ఒకరిని? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటండి? 1 సెకండ్ అండి, మీరు చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరేనా చెప్తుంది? సూపర్, అంతే కదా. లైక్ అంటే కాంపిటేటర్స్, ఇప్పుడు ఇద్దరు కాంపిటేటర్స్ ఉన్నారండి, ఓకేనా? 2 కాంపిటేటర్స్ ఆర్ దేర్. సో అంటే మనం ఏదైతే ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తామో అదర్ కంపెనీ వాళ్ళు కూడా అదే ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి చెప్పండి, 2 కాంపిటేటర్ మొబైల్ ఫోన్స్ ఏమున్నాయండి? ఏంటి? యాపిల్, సామ్సంగ్. యాపిల్ కూడా సామ్సంగా? మేబీ ఛాన్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కూడా కాంపిటేటర్స్ అనుకోండి. అంటే సామ్సంగ్ అంటే ఇప్పుడు ఇద్దరు కూడా కాంపిటేటర్సే, అంటే ఇద్దరు కూడా సేమ్ టైప్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కూడా సేమ్ టైప్ ఆఫ్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇప్పుడు కస్టమర్స్ ఎలా డివైడ్ అవుతారండి? కస్టమర్స్ ఎవరికైతే ఎక్కువ వచ్చారో వాళ్ళు ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నట్టు, అంతేనా? రెండు ఉన్నాయి మనకి, యాపిల్ ఉంది, సామ్సంగ్ ఉంది. కస్టమర్స్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నారో దే ఆర్ ఇన్ అడ్వాంటేజ్ పొజిషన్, అంతే కదండి? బికాజ్ ఇద్దరు కూడా సేమ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. బట్ ఒక కంపెనీ యాపిల్కి ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే అఫ్కోర్స్ ఇట్ వాజ్ ఇన్ అడ్వాంటేజ్ పొజిషన్. ఎందుకు అంటే దే ఆర్ మేకింగ్ సేమ్ ప్రైజెస్కి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, బెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ఇస్తున్నారు. దట్స్ వై దే ఆర్ ఇన్ ద బెస్ట్ పొజిషన్, అంటే దే ఆర్ ఇన్ ద అడ్వాంటేజ్ పొజిషన్. సో నథింగ్ బట్ దే ఆర్ అచీవింగ్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. యాపిల్ వాజ్ అచీవింగ్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది అచీవ్ చేయగలుగుతున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? క్లియర్? సో చూడండి, స్ట్రాటజీకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్కి రిలేషన్ ఉందా అంటే మనం తీసుకునే స్ట్రాటజీ మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తుందా లేదా? చేస్తుందా? రిలేషన్షిప్ చూడండి ఎలా ఉంటుందో. ఏ కంపెనీ అచీవ్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వెన్ ఇట్ ప్రొవైడ్స్ బయర్స్ విత్ సుపీరియర్ వాల్యూ. వెన్ ఇట్ ప్రొవైడ్స్ బయర్స్ అంటే ఎవరండి? కస్టమర్కి సుపీరియర్ వాల్యూ కంపేర్డ్ టు ద రైవల్ సెల్లర్స్. అంటే మన ఆపోజిట్లో సామ్సంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే కూడా మనం సుపీరియర్ వాల్యూ ఇస్తున్నాం, అంటే మోర్ దెన్ వాల్యూ, అంటే అతను పే చేసిన దానికంటే బెస్ట్ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాం టు రైవల్ సెల్లర్స్, అంటే కాంపిటేటర్ కంటే కూడా. ఆర్ ఆఫర్స్ ద సేమ్ వాల్యూ ఎట్ లోయర్ కాస్ట్, అంటే సేమ్ ప్రోడక్ట్ని ఇంకా తక్కువ కాస్ట్కి మనం ఆఫర్ చేస్తున్నాం. కస్టమర్స్ ఆటోమేటిక్గా మన దగ్గర పర్చేస్ చేస్తారు కదండి. ఎట్ ఏ లోయర్ కాస్ట్ టు ద ఫర్మ్. The advantage is sustainable if it persists despite the best efforts of the competitor to match or surpass this advantage. So ultimately ఏంటండి అంటే సేమ్ మనకి ఇక్కడ ఏంటండి అంటే యాపిల్
యాపిల్ ఏంటండి, యాపిల్ ఈజ్ గెయినింగ్ అడ్వాంటేజ్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ బై నాట్ రెడ్యూసింగ్ ద ప్రైజెస్. యాపిల్ ప్రైజెస్ రెడ్యూస్ చేసి అడ్వాంటేజ్ గెయిన్ చేయట్లేదు. యాపిల్ అడ్వాంటేజ్ అనేది ఎలా గెయిన్ చేస్తున్నారండి అంటే బై గివింగ్ ద బెస్ట్ అవుట్, లైక్ థిన్, వాళ్ళు ఏంటండి మ్యాక్బుక్. సో విత్ ద లైక్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ అలాగే ఏంటంటే బెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం వల్ల బెస్ట్ క్వాలిటీ అండ్ స్లీక్ డిజైన్. సో వాళ్ళ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజైన్స్ అనేది బెస్ట్గా, అలాగే ఏంటంటే స్లీక్ డిజైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల దే ఆర్ ఇన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్లో ఉండడం అంటే దేర్ ఆర్ టూ చాయిసెస్. ఒకటి, ప్రైస్ తగ్గించాలి కాంపిటేటర్ కంటే, లేదా ప్రైస్ తగ్గించొద్దా క్వాలిటీ అన్న ఇంక్రీజ్ చేయాలి. అర్థమవుతుందా? కాంపిటేటర్తో మీరు కాంపిటేటర్ ఎవరైతే ఉన్నారో అతనికంటే మీరు అడ్వాంటేజ్ పొజిషన్లో వన్ స్టెప్ ఎక్కువగా ఉండాలంటే, ఒకటి అతనికంటే అతను ఏదైతే ప్రైస్ చార్జ్ చేస్తున్నారో అతనికంటే తక్కువ ప్రైస్ చార్జ్ చేయాలి. లేదు అంటే సేమ్ ప్రైస్ చార్జ్ చేసి బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేయాలి. దెన్ యూ విల్ బీ ట్రీటెడ్ యాజ్ యు ఆర్ ఇన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్, యూ విల్ గెయిన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి యాపిల్ ఏం చేస్తున్నారండి అంటే, యాపిల్ ఏంటండి అంటే దే ఆర్ గెయినింగ్ ద బెస్ట్ లైక్ ఏంటండి బెస్ట్ క్వాలిటీ, అలాగే స్లీక్ డిజైన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో బెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ఇచ్చేసి దే ఆర్ మేకింగ్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఓవర్ ద కాంపిటేటర్స్. కరెక్టా? దట్ ఈస్ ద రిలేషన్షిప్. సో వాళ్ళు ఏదైతే తీసుకున్న స్ట్రాటజీ ఏదైతే ఉందో, యాపిల్ తీసుకున్న స్ట్రాటజీ ఇదే, బెస్ట్ క్వాలిటీ ప్లస్ స్లీక్ డిజైన్ ప్రొవైడ్ చేయాలి. సో ఆ స్ట్రాటజీ వల్ల దే ఆర్ గెయినింగ్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. క్లియర్ అండి? అర్థమవుతుందా? నెక్స్ట్, ఏ కంపెనీ స్ట్రాటజీ ఈజ్ its action plan for outperforming its competitors and achieving superior profitabilities. A company's strategy is a company's strategy is its action plan for outperforming its competitors and achieving superior profitability. So ultimately a company strategy ఏదైతే ఉందో its action plan for outperforming its competitors and achieving the superior profitability. సో అల్టిమేట్గా వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో, వీళ్ళు ఏదైతే చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది గెయిన్ చేయగలం. అంటే లైక్ వాట్ యూ డూ ఇన్ ద మార్కెట్. సో మార్కెట్లో మీ కాంపిటేటర్ కంటే బెస్ట్గా మీరు ఏం చేస్తారు, దట్ విల్ డిసైడ్ యువర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అదవుతుందా? సో చూడండి, స్ట్రాటజీ ఇంక్లూడ్ చాయిసెస్ అబౌట్, స్ట్రాటజీ ఏదైతే ఉందో స్ట్రాటజీ ఇంక్లూడ్స్ చాయిసెస్ అబౌట్. సో ఎలాంటి చాయిసెస్ ఉంటాయని అంటే, how to attract and please the customers, how to compete against the rivals, and how to position the company in the marketplace. అలాగే how best to respond to changing economic and marketing conditions, how to capitalize and attractive opportunities to the growth of the business, how to achieve the company performance targets. ఇవన్నీ కూడా ఏంటండి, ఇవన్నీ మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే you will automatically get the competitive advantage. అర్థమవుతుందా? చూడండి, స్ట్రాటజీకి అలాగే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ రిలేషన్ ఏంటండి అంటే, చూడండి, ఫస్ట్ వన్ ఏంటండి, సుపీరియర్ వాల్యూ లేదు అంటే లోయర్ ప్రైజెస్, సేమ్ వాల్యూ ఎట్ లోయర్ ప్రైస్. దట్స్ ఇట్. అర్థమవుతుందా? సుపీరియర్ వాల్యూ అంటే ఇక్కడ ఏంటండి, క్వాలిటీ, సుపీరియర్ క్వాలిటీ ప్రొవైడ్ చేయండి కాంపిటేటర్ కంటే, దెన్ యూ విల్ బీ ఇన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. లేదు సేమ్ వాల్యూ ప్రొవైడ్ చేయండి బట్ ఎట్ లోయర్ ప్రైస్, అంటే సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేయండి, కాంపిటేటర్ ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో అదే క్వాలిటీ మెయింటైన్ చేయండి, బట్ కాకపోతే ఎట్ లోయర్ ప్రైస్, తక్కువ ప్రైస్కి చార్జ్ చేయండి, దెన్ యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అర్థమవుతుందా? క్లియర్? సో నోట్ చేసుకోండి, స్ట్రాటజీకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్కి రిలేషన్.
ఏమైందండి? ఏమైంది? ఏమైంది 2 సెకండ్స్లో గోల్ చేస్తారు? ఎనీథింగ్ హ్యాపెన్? క్లియర్? సో లెట్స్ స్టార్ట్. ఎస్, చూడండి. ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసామండి మనం? స్ట్రాటజీ అంటే ఏంటో డిస్కస్ చేసాం, కరెక్టా? స్ట్రాటజీ అంటే ఏంటి, స్ట్రాటజీకి ప్లానింగ్కి డిఫరెన్స్ ఏంటి, స్ట్రాటజీకి కావాల్సిన ఫీచర్స్ ఏంటి, స్ట్రాటజీకి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, స్ట్రాటజీ చేయడం వల్ల మనకి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, స్ట్రాటజీకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసాం. నౌ వీఆర్ మూవింగ్ టు ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. నౌ దిస్ ఈస్ అవర్ సబ్జెక్ట్ నేమ్. వాట్ ఈజ్ మీన్డ్ బై స్ట్రాటజిక్ మేనేజ్మెంట్? స్ట్రాటజీ అంటే మనకు తెలిసిపోయింది, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది మీకు, అర్థమవుతుంది కదా. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయాలి, దానికోసం ప్లాన్స్ చేసుకుంటాం మనం. సో దీస్ ఆల్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బి రిగార్డింగ్ ద స్ట్రాటజీ, ఓకేనా? బట్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటండి అంటే, మేనేజ్మెంట్ అంటే మేనేజ్ ఎంట్, ఏంటి అంటే మెంట్ అంటే ఎంత ప్లస్సా? కరెక్టే. మేనేజ్మెంట్ అంటే మేనేజ్ చేయడమేనండి. లైక్ మేనేజ్మెంట్ అంటే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి రిసోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో, మెన్, మిషన్, లేబర్, ఇవన్నీ క్యాపిటల్, ఇవన్నీ డిస్కస్ చేస్తామా? మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ అన్నింటిని కూడా మీరు ఎలా యూటిలైజ్ చేస్తున్నారు, దానివల్ల మీరు ఎలా రిజల్ట్ తీసుకురాగలుగుతున్నారు, సో ఆ యొక్క రిసోర్సెస్ అన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయగలుగుతున్నారు లేదా, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ మేనేజ్మెంట్. అర్థమవుతుందా? మెన్, మిషన్, అలాగే ఏంటంటే అంటే లేబర్, వీళ్ళందరినీ మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు, ఎలా హ్యాండిల్ చేయాలి, దట్ విల్ బి మేనేజ్మెంట్. అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే మీరు అల్టిమేట్గా ఆబ్జెక్టివ్ అచీవ్ చేయాలి. ఆ అచీవ్ చేయడానికి మీరు రిసోర్సెస్ని కావచ్చు, మీ దగ్గర ఉన్న అవైలబుల్ థింగ్స్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, దట్ ఈస్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. అదవుతుందా? ఎలా మేనేజ్ చేయాలి, అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయడానికి ఎలా ప్లాన్ చేయాలి, ఎలా స్ట్రాటజీస్ ఫాలో చేయాలి, డిఫరెంట్ స్ట్రాటజీస్ ఏ ఉంటాయి, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్. క్లియర్? సో మనకు కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు, లైక్ కొంతమంది ఆథర్స్ మనకి కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారండి, అవి మనం ఒకసారి చూద్దాం. చదవండి ఎనీవన్. ఫస్ట్ డెఫినేషన్ చదవండి, ఒక్కొక్కరు ఒక డెఫినేషన్ చదవండి. ఎవరు చదువుతున్నారా? ఎవరండి? మీ ముగ్గురు ఎవరైనా చదవండి, చదవాలి, గట్టిగా చదవండి. ఫస్ట్ డెఫినేషన్ స్టార్ట్. చదవాలి. అచ్చా, లాస్ట్ పర్సన్ చదవండి, మీరు చదవండి. ఓకే. ఎగ్జాక్ట్లీ. చూడండి మనకి విలియం ఏమని చెప్పారండి అంటే, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఎలా డిఫైన్ చేశారంటే అతను, ఏ స్ట్రీమ్ ఆఫ్ డెసిషన్స్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే నథింగ్ బట్ చాలా ఒక కంబైన్డ్ డెసిషన్స్ ఏవైతే ఉన్న డెసిషన్స్, అండ్ ఆ డెసిషన్స్కి తగ్గట్టుగా మీరు ఏం వర్క్ చేస్తున్నారు, యాక్షన్స్, మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి, మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్స్, అలాగే మీరు ఏ వర్క్ చేస్తున్నారు, యాక్షన్స్ విచ్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ. సో ఈ ప్లాన్స్ని అలాగే మీరు తీసుకున్న యాక్టివిటీస్ని బేస్ చేసుకొని అల్టిమేట్గా ఏంటండి, ఒక డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ, ఒక డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి. సో దాన్నే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటున్నారు. అతని డెఫినేషన్ అది. నెక్స్ట్, determination of the basic long-term goals and objectives of an enterprise and adoption of course of action and allocation of resources necessary to carry out these goals. ఎగ్జాక్ట్లీ. చూడండి మనకి ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లాంగ్ టర్మ్ గోల్ ఏంటో డిసైడ్ అవ్వాలి. అర్థమవుతుందా? లాంగ్ టర్మ్ గోల్ చెప్పండి, మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటండి? చెప్పండి ఏంటండి, అర్థం కాలేదు. చెప్పండి, ఏం చెప్తున్నారు మీరు? ఎవరండి చెప్తుంది? మీరేనా చెప్పింది? ఓకే, సిఎంఏ కంప్లీట్ చేయడం, దట్ ఈస్ ద గోల్. ఓకేనా? ఇంకా మీ గోల్స్ ఏంటండి? సిఎంఏ, అందరూ సిఎంఏనా? లైక్ సిఏ కానీ సిఎంఏ కానీ కంప్లీట్ చేయడం, దట్ ఈస్ ద గోల్. కరెక్టా? ఇప్పుడు చూడండి, యాజ్ పర్ ద అంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే,
ఇప్పుడు మీ గోల్ ఏదైతే ఉందో బేసిక్ లాంగ్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆబ్జెక్టివ్స్, ఆఫ్ కోర్స్ మీ ఆబ్జెక్టివ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అదే అనుకోండి, సిఆర్సీఎంఏ కంప్లీట్ చేయడం, లేదు అంటే ఒక బెస్ట్ జాబ్లో జాయిన్ అవ్వడం, లేదు అంటే మినిమం ఇంత ప్యాకేజ్తో జాబ్లో జాయిన్ అవ్వడం, లేకపోతే డిఫరెంట్ థింగ్స్ ఇంకా ఎంఎన్సీస్లో వర్క్ చేయడం, అబ్రాడ్లో వర్క్ చేయడం, ఇవన్నీ ఏంటండి మీ ప్లాన్సే. టైం అయిపోయిందా? ఓకే, సో ఈ డెఫినేషన్ కంప్లీట్ చేద్దాం. బేసిక్ లాంగ్ టర్మ్ గోల్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఏ ఈజ్ యువర్ గోల్ ఆర్ మీరు ఆబ్జెక్టివ్ సిఎంఏ. బేసిక్ లాంగ్ టర్మ్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ అండ్ అడాప్షన్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్. సో సిఎంఏ ఈజ్ యువర్ గోల్ అన్నప్పుడు కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ కోచింగ్ తీసుకోవడం, ఎగ్జామ్స్ రాయడం, దిస్ ఈజ్ యువర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే మీ ఆబ్జెక్టివ్ సిఎంఏ కంప్లీట్ చేయడానికి ఆర్ సిఏ కంప్లీట్ చేయడానికి యు ఆర్ హియర్ టు కంప్లీట్. మీరు ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, కోర్స్ ఆఫ్ యాక్షన్ వచ్చేసరికి యు ఆర్ ప్రిపేరింగ్, యు ఆర్ అటెండింగ్ క్లాసెస్, కరెక్టా? యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే మీకున్న టైంని ప్రాపర్గా అలొకేట్ చేయాలా లేదా, కరెక్టా? ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉందో ఎక్స్పెన్సెస్ మెయింటైన్ చేయాలా లేదా, ఇవన్నీ ఇంకా అవ్వాలి, నెససరీ టు క్యారీ అవుట్ దీస్ గోల్స్. అల్టిమేట్గా ఈ సిఏ ఆర్ సిఎంఏ కంప్లీట్ చేయడానికి మీరు ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో దీన్నే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటాం. అర్థమవుతుందా? మీ అల్టిమేట్ గోల్, ఆ గోల్ కోసం మీరు కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తున్నారు, సో ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ కోసం మీరు రిసోర్సెస్ని ఎలా అలొకేట్ చేస్తున్నారు, మీ దగ్గర ఉన్న టైంని కావచ్చు ఎవ్రీథింగ్ మీరు ఎలా అలొకేట్ చేసుకుంటూ వెళ్తున్నారు, దాన్నే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని చెప్తాం యాజ్ పర్ ఆల్ఫ్రెడ్ డి చాండ్లర్. ఓకేనా? దీస్ ఆర్ ద డెఫినేషన్స్. కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి విజన్ గోల్ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయండి. సింపుల్గా ఉంటాయి, చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవి అవన్నీ కూడా. సో విల్ కంప్లీట్ దోస్. ఓకే, షల్ వి క్లోజ్? ఎస్, థ్యాంక్స్ ఎవ్రీవన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్. చెప్పండి. ఎస్. Stopped.